మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. చూడురే, ఎసవంటి బాధ వచ్చినా ఎంత కష్టం వచ్చినా మనం పోలీస్ స్టేషన్కి పోయినామంటే మనకు ఒక ధైర్యం ఉంటుంది. అమ్మయ్య పోలీస్ స్టేషన్కి అయితే వచ్చినాం, ఇక ఏ బాధ లేదు, పోలీస్ సార్కి చెప్పినాం మన పని అయిపోద్దని అనుకుంటాం. మన వెనకంగా 50 మంది దుండగులు ఎంట పడ్డా కూడా పరిగెడుతూ వస్తుంటే ఒక్క కానిస్టేబుల్ అవపడ్డా కానీ అమ్మయ్య పోలీసు వాళ్ళు వచ్చిర్రా మీకు దండం పెడతారా, ఇక నేను బతికిన రాని అనుకుంటాం. 50 మంది కూడా వెనకకెళ్ళి మన వెనకంగా పడ్డోళ్ళు కూడా అరే పలానా కాడ పోలీసు వాళ్ళు ఉన్నారు, రాడిపోతే వాటి మన ఈ విమానం మొత్తం వస్తుంది, మనం వెనకకే పోవాలని అనుకోని వాళ్ళు వెనక్కే పోతారు. ఎందుకు? పోలీస్ యూనిఫామ్కు ఉన్న పవర్ గసంటిది, పోలీసులకు ఉన్న దమ్ము గసంటిది. చట్టము రాజ్యాంగం గాలకు గసంటి రైట్స్ కల్పించినాయి. గంతో భరోసాగా ఉండే పోలీసులు కూడా అన్యాయాలు చేస్తే మరి పబ్లిక్ ఎక్కడ పోవాలి? ఇక ఎందుకు చెప్తున్న పోలీసుల ముచ్చటంటే ఆంధ్ర యువతి పైనంట తమిళ కాకీలు అత్యాచారం చేసిరంట. ఇక చూడురు కథ ఎక్కడ జరిగింది ఇది? చెన్నై. అరుణాచలానికి దైవ దర్శనానికి పోయేస్తారంట ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు కానిస్టేబుల్, ఒకరి పేరేమో సురేందర్, ఒకరి పేరేమో సురేష్ రాజ్ అంట. వీళ్ళిద్దరూ అక్కడ పోలీసులు ఏది బండ్లను వచ్చపోయే బండ్లను తనిఖీలు చేస్తుంటారు కదా, లైసెన్సులు ఉన్నాయా, ఆర్సీలు ఉన్నాయా, సీ బుక్ ఉన్నదా, అది ఉందా, ఇది ఉందా, హెల్మెట్ ఉందా అని అడుగుతారు కదా. గసవంటి డ్యూటీ నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు అమ్మాయిలు బండి మీద పోతురంట. బండి ఆపిరంట, అన్ని బండ్లను ఆపినట్టు ఇలా బండి ఆపిరంట. ఆపంగానే చూడంగానే ఆ బండిలో ఇద్దరు అమ్మాయిలే ఊరంట. మీరు బండి దిగురనగానే బండి దిగిరంట. ఎవరు మీరిద్దరంటే మేమిద్దరం అక్క చెల్లాం సార్, మేము అరుణాచలం దేవుని కాడికి పోయినాం, దైవ దర్శనం చేసుకొని వస్తున్నాం సార్ అని చెప్పిరట. మీ దగ్గర అది లేదు ఇది లేదు అని లేని కథల పడి ఆ ఇద్దరు అమ్మాయిలని బాల బండి పక్కకు పెట్టించి వీళ్ళని చెరొక్క బైక్ మీద ఎక్కించుకొని 6 కిలోమీటర్ల దూరం తీసుకుపోయిరట. 6 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి స్టేషన్ తీసుకుపోకుండా ఏది మన శ్మశానంకాయ కొనపోయిరట. శ్మశానకాయ కొనగానే అమ్మాయిలకు డౌట్ వచ్చిందంట, ఏం సార్ ఇక్కడ కొనబోతున్నారు మమ్మల్ని అంటే, పోలీసు వాళ్ళ మేము సపరేట్గా కూర్చోరని చెప్పిరట. పోలీసు వాళ్ళ పైగా వీళ్ళు మహిళలే, జరంత ధైర్యం తక్కువ ఉంటుంది. లోపలికి పోగానే నువ్వు ఓలు అక్క, నువ్వు ఓలు చెల్లె, నీకెంత ఏజ్, నీకు 18, ఈమెకి 20 ఏళ్ళ అని తెలుసుకున్నట. 20 ఏళ్ళ ఆడ వచ్చి పండబెట్టిరు, 18 ఏళ్ళ అని పని చేసిరు. 18 ఏళ్ళ పైన ఇద్దరు కానిస్టేబుల్ అత్యాచారం చేసిరు. ఇక చూడురి, ఇద్దరు అత్యాచారం చేసి ఆడిచిపెట్టి పత్తలేకుండా పోతే పొద్దుగాల ఏడ్చుకుంటూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తీసుకొచ్చి ఏమైందంటే అసలు ముచ్చట చెప్పంగానే కొనబోయి దావకాలు వేసిరంట. ఆ పోలీసు వాళ్ళని కొనబోయి అరెస్ట్ చేసిరంట. పోలీసు వాళ్ళు తలుచుకుంటే 24 గంటలలో ఎటువంటి క్రిమినల్ అయినా తీసుకొస్తారు, జైలు వేస్తారు, అది ఓకే. కానీ మరి ఇప్పుడు గిసే పని ఎవడైనా తాగి తడిపో లేకపోతే లంగా దొంగలు చేస్తే గిట్టనే ఊకుందిరా. ఈ టైం కల్లా ఒక్కొక్క నీకు మైలపోలు తీదురు. ఇంకా దిశ కేసులు ఏం చేసిరు? దిశ కేసులు ఏం చేసిరు? పిట్టలు కాల్చినట్టు కాల్ చేసిరు. మరి గీలను కూడా గదే పని చేస్తుండొచ్చునా? గీలను కూడా గదే పని చేస్తే నిజంగానే పోలీసులు దమ్ము ధైర్యం గలరా. సాధారణ వ్యక్తి గదే శిక్ష, పోలీసులు గదే శిక్ష. చట్టం ఎవరికి చుట్టం కాదని అనుకుంటారు జనాలు. మరి వీళ్ళకు కూడా గదే తుపాకీతోటి ఎన్కౌంటర్ చేస్తుండొచ్చునా? వీళ్ళని చేయాలి కదా. మరి వాళ్ళు అమ్మాయిలనే ఖరాబ్ చేసిరు, వాళ్ళని వెనకేసుకొస్తారు. వాళ్ళు లంగబాడకాలు కాబట్టి గలగా పని అయింది. మరి వీళ్ళు కూడా లంగబాడకాలు అన్నట్టు లెక్క. కొంతమంది పోలీసు వాళ్ళు మీ మనోభావాలు దెబ్బతింటే నేను ఏం చేయను, కానీ ఇసవంటి వాళ్ళనే అందరు నేను ఇసవంటి లంగా దొంగలు యూనిఫామ్ వేసుకొని యూనిఫామ్ అడ్డం పెట్టుకొని ఇసవంటి రోగు తప్పిన పనులు చేస్తుంటే మరి లంగబాడకాలు కాకు టైం అని వాళ్ళ మరి దేవుని కాడికి పోయొచ్చి అమ్మాయిల పైన అత్యాచారం చేస్తే వీళ్ళని లంగాలను గుట్టే వీళ్ళని సుతపూసలు అంటారా? మరి వీళ్ళని కూడా ఆ దిశ ఎన్కౌంటర్ చేసినట్టు వీళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయాలి కదా. మరి చేస్తుండొచ్చునా ఎన్కౌంటర్ వీళ్ళని? గిట్ట పాడేసి వస్తే కొన్ని సినిమాలల్లో పోలీసులని చాలా తప్పుగా చూపిస్తుంటారు. అనుకుంటారు పోలీసు వాళ్ళు గిట్ట ఉంటారు, పాడైపోయి అమ్మకి నిర్మాతకి ఏం పని లేదు, డైరెక్టర్కి ఏం పని లేదు, యాక్టర్కి ఏం పని లేదు అని అనుకుంటారు. కానీ నిజంగా కూడా గిసవంటి బయటవాయి వాళ్ళు అక్కడక్కడ ఉంటారు కాబట్టి గసవంటి సినిమాలు వస్తట్టున్నాయి. మీరు జనాలకు ఒక భరోసా ఉండాలి, పోలీస్ అంటే జనాలకు ఒక రక్షణ ఉండాలి. మీరు జనాలని గిట్ట గిసవంటి పని చేసుకోమని మీకు జీతాలు ఇస్తున్నది. వచ్చపోయి ఆడవాళ్ళ పైన అత్యాచారాలు చేయాలనుకొని మీకు యూనిఫామ్ ఇచ్చి, జీతం ఇచ్చి, పెట్రోల్ ఇచ్చి, అన్ని రకాల తిండి పెట్టి, మీకు సెక్యూరిటీ ఇచ్చి అన్నీ చేస్తే మీరు అమాయక ప్రజలపైన అత్యాచారాలు చేసుకుంటూ ఉంటే ఎట్ట పాడేసి వస్తుంది చెప్పురి. దయచేసి అక్కడ ఉన్న ప్రభుత్వం ఎవరైనా కానీ వీళ్ళని నడి రోడ్డు మీద పిట్టలు కాల్చినట్టు కాల్చి అందరికీ ఒకే న్యాయం. ఎవడైనా ఆడపిల్ల పైన చెయ్యి వేస్తే గిదే పని అవుతుంది, ఎన్కౌంటర్ అవుతుందని చూపిస్తే నిజంగానే అమ్మర కొడుక. భారతదేశంలో ఇక్కడ మన రాష్ట్రాలల్లో చట్టం అనేది కరెక్ట్ ఉన్నది, భారత రాజ్యాంగం బాగానే ఉన్నది అని ఒకటి అనుకుంటారు. కానీ వాళ్ళకొక న్యాయం వీళ్ళకొక న్యాయం అయితే మాత్రం ఇక మీ పోలీస్ వ్యవస్థ పైన చాలా మంది చాలా రకాలుగా ఫైర్ అవుతారు. చూడు, పోలీస్ అంటేనే ఒక భరోసా. భరోసా ఇవ్వాల్సిన వాళ్ళు, మీరు భద్రత ఇవ్వాల్సి వచ్చిన వాళ్ళు
ఇవ్వవలసిన మీరే గిట్ట బయట వైపు పని చేసి ఎట్ట పాడైతే చెప్పు మరిగా. దయచేసి అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగాన్ని కానీ ప్రభుత్వాన్ని కానీ ఎవరికైనా కానీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇసోంటి పోలీసు వాళ్ళు ఎవడైనా ఉంటే మళ్ళా గిసోంటి పని చేయొద్దని అంటే వీళ్ళని బరాబర్గా ఎన్కౌంటర్ చేయాలి. గతంలో చేసిరు కదా, గతంలో చేసినట్టే ఒక గిసోంటి పని చేయాలి. అంతేగాని ఉత్త పుణ్యానికి దేవుని కాడికి వేసుకుంటా వాళ్ళంతా వాళ్ళు పోతుంటే వాళ్ళని ఇచ్చిపెట్టిపోతే అయిపోదు కదా. వాళ్ళ స్మగ్లర్లు అయితే చూపించాలి మీరు స్మగ్లింగ్ పని చేసిపోయి. అట్ట కూడా స్మగ్లర్లు అయినా కూడా కొనబోయి జైలు వేయాలి, స్టేషన్లో కూర్చోబెట్టాలి, వాళ్ళని ఒక చట్టపరంగా లోపలి కొనుక్కోవాలి. కానీ అమ్మాయిలు బాగున్నారుగా, ఇద్దరు అమ్మాయిలు వాళ్ళకు ఓలు వెనక ముందు ఓలు లేరు కానీ కొనుక్కొని ఇద్దరు అమ్మాయిలను తీసుకుపోయి ఒక అమ్మాయిని కొట్టి ఒక అమ్మాయి పైన అత్యాచారం చేస్తే మీరు పోలీసులు ఎట్ట అవుతారా దరిద్రులారా? సురేందర్ అంటే ఆయన పేరు, ఇంకోటి పేరు సురేష్ రాజ్ అంట. ఈ సురేష్ రాజ్ అంటోని మీరు ఇద్దరికి దిశ కేసులో వాళ్ళకి ఎటువంటి శిక్ష చేసిరో మీకు గదే శిక్ష చేస్తేనే పోలీస్ వ్యవస్థ అనేది బతుకుందనేది తెలుస్తుంది. లేకపోతే నిజంగా కూడా పోలీసుల పైన గౌరవం అనేది జనాలకు పోతుంది. నేను ఎక్కడైనా నోరు జారితే, నేనైతే నోరేం జారలేదు అనుకుంటున్నా. ఇక ఉంటా.